కార్తీక పౌర్ణమి సందర్భంగా దైవ క్షేత్రాలు ఇది కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే భక్తులు పెద్ద ఎత్తున ఆ ఉదయం నుంచి మొక్కులు చెల్లించుకొని ఆ యొక్క స్నానాలు చేసి ఆ యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం శైవ క్షేత్రాలను సందర్శించి ఆ మొక్కులు చెల్లిస్తున్నారు. మన సిద్ధేశ్వర ఆలయంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడి వస్తున్నారు. పాలకుర్తి సోమేశ్వర టెంపుల్లో కూడా, కాళేశ్వరం టెంపుల్లో కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఆ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం ఆ 1000 స్తంభాల దేవాలయంలో ఉన్న ఈ యొక్క 1000 స్తంభాల దేవాలయంలో ఆ భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆ యొక్క మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇలాంటి మొక్కులు పౌర్ణమి రోజు వీరు మొక్కులు చెల్లించుకుంటే వారికి ఉన్న పాప దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీనికి సంబంధించి అయ్యగారు ఉన్నారు, తనతో మరిన్ని విషయాలు అడిగి మాట్లాడి తెలుసుకుందాం. అయ్యగారి యొక్క పౌర్ణమి అంటే ఏ దానికి సాదృశ్యం, భక్తులు ఏ విధంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు? చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి మహావైభవంగా నిర్వర్తించుకుంటున్నాము. వేలాది మంది భక్తులు ఈరోజు ఉదయం 3 గంటల నుండి స్వామివారి దర్శనానికి రావడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ మాసం లోపల దీపంజ్యోతి పరంజ్యోతి అంటూ దీపాలు వెలిగించుకోవడం, తమ గృహాలకు కానీ దేవాలయాలకు కానీ 365 రోజుల పాటు ఎవరైతే దీపాలు వెలిగించారో ఈ ఒక్కరోజు కనుక దీపాలు వెలిగించుకోవటం వల్ల వారి పాపాలు తొలగిపోతాయని, పాప పరిహారం జరుగుతుందని చెప్పేసి మన కార్తీక పురాణం తెలియజేస్తున్నది. ఈ ఒక్క మాసం మాత్రం అన్ని మాసాలకు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటే ఈ యొక్క కార్తీక మాసానికి మాత్రం శివ విష్ణు దేవతలు అధిదేవతలుగా ఉంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటూ భక్తులందరూ కూడా శివ విష్ణు దేవాలు సందర్శిస్తుంటారు. ఈరోజు మహాలక్ష్మి ప్రీతికరమైనటువంటి శుక్రవారం రోజున మహాలక్ష్మి ఉద్భవించినటువంటి శివప్రీతికరమైన మారేడు దళములతో కనుక ఆ స్వామివారిని అర్చించుకోవడం, అభిషేకించుకోవడం వలన ఈశ్వరో ఐశ్వర్య, ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వారికి సకల సౌకర్యాలు సకల సంపదలు లభిస్తాయని చెప్పేసి స్కాంద పురాణం తెలియజేస్తున్నది. ఆ విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల ఇది కేంద్ర పురావస్తు శాఖ ఆధీనములో ఉన్నా కూడా దేవాదాయ శాఖ సెక్షన్ 43 కింద దేవాలయం రిజిస్టర్ కాబడి దేవాలయంలో అనేకమైన పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. భక్తులకు సేవలు అందిస్తున్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి ఏర్పాటు చేశారు అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మాసంలో తులసి అర్చనలు, అది ఉసిరిక అర్చనలు, ఉసిరిక పూజలు నిర్వర్తించుకోవడం, ఉసిరిక స్నానాలు చేయడం, ఉసిరిక దీపాలు పెట్టుకోవడం అనేది ఈ ఒక్క మాసంలో మాత్రమే. కార్తీక మాసం అంటే ఆ పరమేశ్వరుని ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో శివప్రీతికరంగా అర్చనాది అభిషేకాదులు కూడా నిర్వర్తించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు మాత్రం మార్మోగుతున్నాయి. ఈ యొక్క శివాలయాల్లో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి ఆ యొక్క మొక్కులు చెల్లించుకుంటే వారికి ఉన్న పాపాలు మొత్తం తొలగిపోయేందుకు శివుణ్ణి కొలితే ఈ యొక్క పాపాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. ఉసిరిక స్నానం చేస్తే వీరి యొక్క పాపాలన్నీ తొలగిపోయి వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేందుకు ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఎంతో ఇష్టంగా మహిళలు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే ప్రాచీన కాకతీయులు నిర్మించిన 1000 స్తంభాల దేవాలయం రుద్రేశ్వర దేవాలయం కూడా అంటారు. మనం చూసినట్లయితే ఇక్కడ చాలామంది భక్తులు మాత్రం ఆ యొక్క దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ ఉసిరి చెట్టు కింద ఈ యొక్క దీపాలను వెలిగిస్తే ఒక ప్రత్యేకంగా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండడానికి చాలా దోహదపడుతుందని భక్తుల యొక్క నమ్మకం. మనం చూసినట్లయితే కుటుంబ సమేతంగా పిల్ల పాపలతోటి ఉదయం ఉసిరి స్నానం చేసి ఈ యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం శైవ క్షేత్రాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ చాలామంది ఆ యొక్క దీపాలు ముట్టించి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఏ టైంకి వచ్చారు, ఎలా మొక్కుకున్నారు మేడం? మార్నింగ్ 8 o'clock వచ్చినాం మేము. దర్శనం మంచిగా తొందరనే అయిపోయింది, అంత మంచిగానే అయింది. అంటే ఈ ఉసిరి చెట్టు కింద దీపారాధన అంటే దీనికి ఏది ప్రత్యేకత మేడం? ఉసిరి చెట్టు కింద వత్తులు వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుంది అనేసి ఉసిరి చెట్టు కింద వెలిగిస్తారు వత్తులు. అట్లా
అమ్మ చెప్పండి, అది ఉసిరి చెట్టు యొక్క ప్రత్యేకత. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఏ విధంగా మొక్కులు చెల్లించుకున్నారు? యమడాల రాజన్నకు, భద్రకాళి తల్లికి కిటకిటలు ఆడతాను. ఎక్కడ చూసినా జనం, మా పబ్లిక్ బాగున్నది. సంవత్సరం దాకా చల్లగా కాపాడాలి మమ్మల్ని. వేస్తంబల గుళ్ళే ఈ మందిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు దేవుడు వస్తుంది, పూనకం వస్తుంది. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. కార్తీక పౌర్ణమికి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పాలు పోసి అందరికి దేవుడికి శివునికి అభిషేకం చేయించుకుంటాము. మేము ఎప్పుడు ప్రతిసారి కూడా వేస్తంబల గుడికే వస్తామండి. మనం చూసినట్లయితే చాలామంది ఉదయం ఉసిరి స్నానం చేసి మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం భక్తులు కుటుంబ సమేతంగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే చాలామంది దీపాన్ని వెలిగించడానికి, ఆ తర్వాత కుంకుమ, పసుపు, దాని ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు, పూలతోటి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం కొవ్వొత్తులు ఉసిరితోటి కూడా ఆ ఉసిరి మీద కూడా దీపాలు వెలిగిస్తున్నారు. చాలామంది భక్తులు మాత్రం భక్తి శ్రద్ధలతోటి మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం ఉదయం తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలన్నీ పులకించిపోతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి భక్తులు మాత్రం ఉదయం నుండి మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తి శ్రద్ధలతోటి మొక్కులు చెల్లించుకునేందుకు మనం ఇక్కడ వేస్తంబాల దేవాలయంలో ఉన్నాం. ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఇది భక్తులు మాత్రం పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం చాలామంది ఉదయం నుంచి బారులు తీరారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి మొక్కులు చెల్లించుకుంటే వారి యొక్క పాపాలన్నీ పవిత్రంగా ఉండడానికి ఈ యొక్క మొక్కులు చెల్లించుకుంటారని చాలామంది నమ్మకం. ఖచ్చితంగా ఉదయం తెల్లవారుజాము నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఆ మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం ఒక విధంగా చెప్పాలంటే పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి మొక్కులు చెల్లించుకుంటే ఖచ్చితంగా వారికి ఉన్న పాపాలు తొలగిపోయి పవిత్రంగా జీవించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి మొక్కులు చెల్లించుకుంటున్నామని చాలామంది భక్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మోన్, ఆదా న్యూస్, వరంగల్.